అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. చేపల అక్వేరియం ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది, ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది, నీరు సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అక్వేరియంలో కదిలే చేపలు ఈ శక్తిని చైతన్యవంతం చేస్తాయి. ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశల్లో అక్వేరియం ఉంచడం శుభప్రదంగా భావించబడుతుంది, ఎందుకంటే ఈ దిశలు జలతత్వంతో సంబంధం కలిగి ఉంటాయి. ఉత్తర దిశలో అక్వేరియం ఉంచడం వల్ల కుబేరుడు ఆశీస్సులు లభిస్తాయి. దక్షిణ లేదా నైరుతి దిశలో అక్వేరియం ఉంచడం మంచిది కాదు, ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో చేపలు గురు, శుక్రుడి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ గ్రహాలు సంపద, శాంతి, సౌభాగ్యాన్ని సూచిస్తాయి. ఇంట్లో అక్వేరియం ఉంచడం వల్ల ఈ గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని, సానుకూల ప్రభావాలు పెరుగుతాయని నమ్ముతారు. గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు బంగారు చేపలను అక్వేరియంలో పెంచడం వలన ఆర్థిక స్థిరత్వం, విజయం పొందవచ్చు. చేపలకు ఆహారం అందించడం వలన గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయని హిందూ ధర్మంలో నమ్మకం ఉంది. చేపల అక్వేరియం ఇంట్లో ఆర్థిక సమృద్ధిని పెంచుతుందని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. చేపల కదలికలు నీటిలో చైతన్యాన్ని సృష్టిస్తాయి, ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని సూచిస్తుంది. ఒక్కొక్కసారి 8 బంగారు రంగు చేపలు, ఒక నల్ల చేపను అక్వేరియంలో ఉంచమని సూచిస్తారు, ఎందుకంటే 8 సంఖ్య సంపదకు, నల్ల చేప ప్రతికూల శక్తిని హరించడానికి సహాయపడుతుంది. అక్వేరియం శుభ్రంగా ఉంచడం, చేపలను ఆరోగ్యంగా చూసుకోవడం కూడా ముఖ్యం, ఎందుకంటే అశుభ్రమైన అక్వేరియం ఆర్థిక నష్టాలను ఆహ్వానించవచ్చు. చేపల అక్వేరియం ఇంట్లో ఉంచడం వల్ల మానసిక శాంతి, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. అక్వేరియంలో చేపలు ఈత కొట్టడం చూడడం మనసు శాంతపరుస్తుందని, ఆందోళనను తగ్గిస్తుంది.